కెమికల్స్ ఉన్న హెయిర్ కలర్స్ వైపు పరుగులు తీయడం ఆపండి. ఖచ్చితంగా మీకు సైడ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. న్యాచురల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ ఒక్క ఆకుతో మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. నేను మీకు లైవ్లో చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. వైట్గా ఉన్న హెయిర్ని బ్లాక్గా మార్చుకోవడానికి ఈరోజు నేను ఒక చిన్న టిప్ అనేది షేర్ చేస్తాను. దీంతో ఎంత ఎక్కువగా వైట్ హెయిర్ ఉన్నా బ్లాక్గా మారుతుంది. వైట్ హెయిర్ ఉన్న పర్సన్ మీద చేసి చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ చిట్కా ఏంటో. ఇప్పుడు అందరికీ కూడా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది. మీకు కూడా హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ అనేది పెరగట్లేదు, డాండ్రఫ్, స్ప్లిట్టెన్స్ ఇవన్నీ ఉన్నాయి అనుకుంటే మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. చాలా ఒత్తుగా పొడవుగా హెయిర్ అనేది పెరుగుతుంది. గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ని వెంటనే బుక్ చేసుకోవచ్చు. ముందుగా మనకు కావాల్సింది తమలపాకులు. తమలపాకులు మనం 5 నుండి 6 తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. తమలపాకుల వల్ల వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. 100% కూడా న్యాచురల్గా మనకి ఎటువంటి హెయిర్ కలర్ అవసరం లేకుండానే తమలపాకులు అనేవి మన వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చడానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. మిక్సీ జార్ తీసుకొని తమలపాకుల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. 5 నుండి 6 తమలపాకులు అయితే సరిపోతాయి. ఓకే, ఇప్పుడు కట్ చేసుకున్న ఈ తమలపాకుల్లోకి ఒక గ్లాస్, చిన్న గ్లాస్ వాటర్ అనమాట, డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇక్కడ నేను చూపిస్తున్నాను ఒక్కలు. తమలపాకులు, ఒక్కలు ఈ రెండు కూడా ఒకటే షాప్లో దొరుకుతాయండి. ఈ ఒక్కల వల్ల మనకి వైట్ హెయిర్ మొత్తం కూడా కంట్రోల్ అయిపోయి బ్లాక్గా మారుతుంది. 5 ఒక్కలు తీసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టేసేయండి. ఇక్కడ నేను ఐరన్ కడాయి పెడుతున్నాను, మీరు నార్మల్ కడాయి అయినా పెట్టుకోవచ్చు. ఒక గ్లాస్ డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేవి కొంచెం మనకి గోరువెచ్చగా అవుతున్నాయి అనుకున్న టైంలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తమలపాకు పేస్ట్ ఉంది కదా, సో దాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ తమలపాకు పేస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు వైట్ హెయిర్ అనేది అస్సలు కనిపించదు. అలాగే ఏదైతే వైట్ హెయిర్ ఉందో అదంతా కూడా బ్లాక్గా మారుతుంది. మనకి ఇంకా రావాల్సిన వైట్ హెయిర్ కూడా రాదనమాట. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు ఒక్కల పౌడర్, సో దంచి పెట్టుకున్న ఒక్కల పౌడర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. దీన్ని మనం ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ని యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మన హెయిర్ని బ్లాక్గా చేయడానికి మాత్రమే హెల్ప్ అవుతాయి. అంతేకాని ఇందులో కెమికల్స్ అయితే అసలు ఏమీ ఉండవండి. 100% న్యాచురల్ అనమాట. ఈ వాటర్ మనకి బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో మనకి వాటర్ అనేవి జస్ట్ ఒక పొంగు అలా రాగానే వెంటనే కాఫీ పొడి అనేది 1 స్పూన్ యాడ్ చేసేయండి. యాడ్ చేసి 5 మినిట్స్ అనేది గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. 5 మినిట్స్కి మనకి కలర్ అనేవి ఇలా చేంజ్ అవుతాయి అన్నమాట. సో కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వాటర్ని మనం ఒక బౌల్లోకి అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ వాటర్ని మనం రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజ్ చేయడానికి బాగుంటుంది. స్టోర్ చేసుకోవాలనుకుంటే స్టోర్ చేసుకోండి. ఏదైనా ఒక బాటిల్లో పోసి మనం ఎప్పుడు రెడీ చేసుకోవాలనుకున్నా ఈ వాటర్ రెడీగా ఉంటే ఈజీగా ప్రిపరేషన్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసేసుకోవాలి. ఇందులో హెన్నా పౌడర్ నేను 2 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి, కంపల్సరీ వినాలి మీరు జాగ్రత్తగా. 2 స్పూన్స్ హెన్నాకి 4 స్పూన్స్ వరకు ఇండిగోని యాడ్ చేశాను, అంటే డబల్ అనమాట. మనం 1 కప్పు హెన్నా పౌడర్ తీసుకుంటే 2 కప్పులు ఇండిగో పౌడర్ తీసుకోవాలి. నీలి ఆకు అంటాం కదా తెలుగులో, ఇండిగో. సో నేను తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఇస్తాను, మీకు ప్రాబ్లం లేదు. సో ఇవి మనకి దగ్గరలో ఉన్న షాప్స్లో దొరుకుతాయండి, ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఓకే, ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, సో ఆ వాటర్ని కొంచెం యాడ్ చేస్తూ ఎటువంటి లంప్స్ లేకుండా, అంటే ఉండలు లేకుండా వీలైనంత బాగా పేస్ట్ లాగా మనం మిక్స్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇన్ కేస్ కొంచెం లూజ్గా ఉన్నా పర్వాలేదు, దీన్ని కొంచెంసేపు మనం పక్కన పెట్టేస్తాం. అప్పటికి ఇది మనకి కొంచెం గట్టిగానే అవుతుంది.
ఎప్పుడైనా మిక్సింగ్ కొంచెం పలచగానే చేసుకోండి, నో ప్రాబ్లం. మళ్ళీ మనం చూసినప్పటికీ ఇది చాలా గట్టిగా అయిపోతుంది. దీన్ని ఓవర్ నైట్ కానీ కనీసం 3 గంటల సేపు అయినా అలా వదిలేయండి. నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. కనీసం ఒక 3 అవర్స్, టైం లేనప్పుడు 3 అవర్స్ అయినా అలా వదిలేయండి. ఇక నేను వైట్ హెయిర్ చూపిస్తున్నాను. వైట్ హెయిర్ ఉన్న పర్సన్ మీద అప్లై చేసి చూపిస్తాను. న్యాచురల్ పద్ధతిలో వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవడం వల్ల మన హెయిర్ అనేది నిజంగా చాలా హెల్తీగా ఉంటుంది. హెయిర్ కలర్స్ అనేది యూజ్ చేయకపోవడమే మంచిదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వైట్ హెయిర్ అయితే ఈ పర్సన్కి చాలా ఎక్కువగానే ఉంది, హెయిర్ మొత్తం ఉందన్నమాట. మనం రెడీ చేసి పెట్టుకున్న ప్యాక్ చూడండి ఎంత డార్క్ బ్లాక్గా ఉందో. నేను 3 అవర్స్ ఉంచేసానండి, అంతే, అంతకుమించి ఏం ఉంచలేదు. 3 అవర్స్ ఉంచాను. 3 అవర్స్కి ఇలా ఉంది. మీకు టైం ఉంది అనుకుంటే ఓవర్ నైట్ అనేది ఉంచుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని మీరు వైట్ హెయిర్ ఉన్న ప్లేస్లో అంటే స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేసుకోవాలి. వీలైనంత బాగా అప్లై చేసుకోవాలి. ఏదైనా సరే ఇలాంటి రెమెడీస్ మీరు పర్టికులర్గా అప్లై చేసుకుంటేనే రిజల్ట్ వస్తుంది. పైన అప్లై చేసుకుంటే హెయిర్కి కంప్లీట్గా అది పట్టదు. సో మీరు ఎవరి సహాయం అన్నా తీసుకొని హెయిర్ని కోమింగ్ చేస్తూ పార్టీషన్స్గా తీసుకొని మీరు వీలైనంత బాగా అప్లై చేసుకోవాలి. చిన్న చిన్న సెక్షన్స్ కింద తీసుకొని అప్లై చేసేయండి. ఇలా చేయడం వల్ల హెయిర్ మొత్తానికి కూడా బాగా అప్లికేషన్ అనేది అవుతుంది. సో సైడ్స్కి ఉంటుంది, ఫ్రంట్ బాగానే ఉంటుంది వైట్ హెయిర్, అక్కడ కూడా జాగ్రత్తగా ఇంకొకసారి చూసుకొని బాగా అప్లై చేసేయండి. ఇలా అప్లై చేసిన ఈ ప్యాక్ని మనం కనీసం ఒక 1 అవర్ అయినా ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత మీరు జస్ట్ వాటర్తో వాష్ చేసుకోండి. నెక్స్ట్ డే షాంపూ అనేది యూజ్ చేయండి. వాటర్తో వాష్ చేసిన తర్వాత హెయిర్ అయితే చాలా బ్లాక్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రిజల్ట్ అయితే మీరే చూస్తున్నారు కదండి. బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధమే ఉండదు. ఫస్ట్ టైంకి వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో చూసారు కదండి, న్యాచురల్గా ఈ ఒక్క ఆకుతో మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్స్ అయితే చాలా బాగుంటాయి. దీన్ని మనం ప్రతిరోజు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, వీక్లీ వన్స్ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఇది చాలా నెలల వరకు అయితే ఉంటుంది, 3 months 4 months వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ మీకు కొంచెం వైట్ హెయిర్ స్టార్ట్ అయింది అనుకుంటే మళ్ళీ ఇంకోసారి అప్లై చేసుకోవచ్చు. ఇలా మీరు చేస్తూ ఉంటే అసలు వైట్ హెయిర్ అనేది కనిపించదు. దీనివల్ల 100% మీకు చాలా సేఫ్ అండ్ న్యాచురల్ అనమాట. ఇదేంటంటే సేఫ్ అని ఎందుకంటున్నానంటే కొన్ని హెయిర్ కలర్స్ అంటే బయట సలూన్స్లో యూజ్ చేసినప్పుడు ఎలర్జీ రావడం, హెయిర్ ఫాల్ అవ్వడం, హెయిర్ అనేది రఫ్ కావడం జరుగుతుంది. బట్ ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ యూజ్ చేసినప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. హెయిర్ కూడా చాలా ఒత్తుగా ఉంటుంది, హెల్దీగా పెరుగుతుంది, మీకు ఎటువంటి రఫ్నెస్ అయితే ఉండదన్నమాట. అలాగే బ్లాక్గా కూడా ఉంటుంది. సో న్యాచురల్గా ఉండేవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ని అయితే ఖచ్చితంగా ఇవ్వవు. మీరు కెమికల్స్ వైపు పరుగులు తీస్తే మాత్రం ఇన్స్టెంట్గా హెయిర్ బ్లాక్ అవుతుంది, ఇంకా ఏదో జరిగిపోతుందని చెప్పేసి ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. 100% న్యాచురల్ కనుక తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో రిజల్ట్స్ ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.